యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చదువుమా. మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారాకు కుమారుడు కలుగును అని తెలుపుతూ 15వ వచన భాగంలో ఏముంది? శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని మెడలకు యేసుక్రీస్తు నామమున తెలియజేస్తూ వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆదికాండము 18వ అధ్యాయంలో ఇక్కడ మమ్రే అనే సింధూర వృక్షము కనబడుతూ ఉంది. సింధూర వనము. ఆ సింధూర వనము దగ్గరికి అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నాడు. సింధూర వనము కనబడుతూ ఉంది. ఆ సింధూర వనము దగ్గరికి అబ్రహాము కూర్చొని ఉండగా పరలోకం నుండి భూలోకానికి 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు రావటం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే 3 మనుషులు వచ్చారో ఆ 3 మనుషులు వచ్చిన వెంటనే అబ్రహాము అనే వ్యక్తి ఇక్కడ సాధ మర్యాదలన్నీ కూడా చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? వచ్చిన ఆ 3 మనుషులకు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన ఏర్పాటు ఏమిటయ్యా అంటే వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. నిలిచిన తర్వాత కూర్చోబెట్టాడు, టిఫిన్ పెట్టాడు. టిఫిన్ తర్వాత మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వచ్చిన వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులా కాదు. వచ్చిన వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు. కాబట్టి ఆ వచ్చిన వ్యక్తులకు సాధ మర్యాదలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వచ్చిన ఆ వ్యక్తులకి మంచి భోజనాన్ని కూడా పెడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి దూడను గమనించండి. లేత దూడను వధించి ఆ 3 వ్యక్తులకు మంచి భోజనాన్ని కూడా పెడుతున్న వ్యక్తి ఎవరంట? అబ్రహాము. మంచి భోజనాన్ని పెట్టిన తర్వాత వారు తృప్తిగా భోంచేశారు. వారు తృప్తిగా తిన్నారు. వారు ఎంత కావాలంటే అంత తిన్నారు. తిన్న తర్వాత ఆ 3 వ్యక్తులు అబ్రహాము కుటుంబాన్ని దీవించి వెళుతూ ఉన్నారు. ఎలాగ దీవిస్తున్నారంటే అబ్రహాము కుటుంబంలో ఒక సమస్య కనబడుతూ ఉంది. అబ్రహాము కుటుంబంలో ఒక లోటు కనబడుతూ ఉంది. విస్తార సంపదించాడు దేవుడు. విస్తార పేరు ప్రఖ్యాతలు అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అన్ని ఇచ్చిన అబ్రహాము జీవితంలో ఏ లోటు కనబడుతూ ఉంది అంటే సంతాన లోటు కనబడుతూ ఉంది. గమనించండి. ఆ లోటు గ్రహించిన దేవాది దేవుడే వారి యొద్దకు ఒక వాగ్దానం చేయడానికి, వారికి ఒక వాగ్దాన పూర్వకమైన కుమారుడు ఇవ్వటానికి దేవుడు అక్కడ దిగి వచ్చాడు. దూతలు దిగి వచ్చాయి. దేవుని సేవకులు అక్కడ దిగి వచ్చారు. గమనించండి. దేవునికి సంబంధించిన సేవకులు వారు ఏ గృహంలో పాదం పెడతారో, ఏ గృహాన్ని దర్శిస్తూ ఉంటారో ఆ కుటుంబాలు అద్భుతాలు పొందుకుంటాయి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చిన వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. అబ్రహాము దర్శించిన వ్యక్తులు వారు సామాన్యమైన వారు కాదు. వారు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారము అతనుకున్న ఆ లోటును సరిచేయటానికి వచ్చిన వారు ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలు. ఇక్కడ మన ధ్యానాంశం ఏమిటయ్యా అంటే దేవునికి అన్ని సాధ్యమే. సాధ్యమని ఏది కూడా లేదు. ఇక్కడ
ఏమి సెలవిస్తుందంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉందండి, దేవునికి అన్ని సాధ్యమే, కానీ మానవులకు మాత్రము అన్ని అసాధ్యాలే. దేవుడు అన్ని సాధ్యపరుస్తాడు. అసాధ్యమైనది ఏది లేదంటే సాధ్యపరుస్తున్న దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ కార్యం దేవుడు చేస్తాడా అనుకుంటాం, కానీ మనుషులకు మాత్రము సాధ్యము కాదు, దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. ఇక్కడ ఎప్పుడైతే వారు తృప్తిగా భోంచేశారో, భోంచేసిన తర్వాత అప్పటికే అబ్రాహాము ముసలోడైపోయాడు, శారమ్మ కూడా ముసలం అయిపోతా ఉంది, గర్భమంతా కూడా ఉడికిపోతా ఉంది, బిడ్డలు పుట్టే ఆ స్థితి కూడా వాళ్ళకి లేదు, బిడ్డలు పుట్టే సామర్థ్యం కూడా వాళ్ళకి లేదు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, వారు తృప్తిగా భోంచేసిన ఆ దేవుడి సేవకులు, ఆ తృప్తిగా పడ్డ తిన్న దేవుడి దూతలు వారు దీవిస్తూ ఉన్నారు. ఇక మీదట వచ్చే సంవత్సరం కల్లా ఈ టయానికి దేవుడు నీకు కుమారుడు కలుగును కాక అని పలికి వెళ్ళారు. ఆ మాట చెబుతూ ఉంటే గుడారం పక్కన ఉన్న శారమ్మ నవ్వుతా ఉంది. ఇదేమిటి, ఎంత ముసలదాన్నే నాకు ఇక ఎత్తుకునే ఓపిక కూడా లేదే, అయినప్పుడైనా సరే నాకు కుమారుడు కలగటమా అని ఆ ఉద్రాలుగా ఉన్న శారమ్మ తల్లి నవ్వుతా ఉంది. అది గమనించిన ఆ బిడ్డలు, ఆ సేవకులు, అమ్మా ఎందుకు నవ్వుతున్నావు అన్నప్పుడు నేను నవ్వలేదయ్యా అని చెబుతా ఉంది. గమనించండి, దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడు ప్రతి కార్యము కూడా సాధ్యపరుస్తున్న దేవుడు అయి ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, సర్వ శరీరులకు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన సమస్తము కూడా సాధ్యపరుస్తున్న దేవుడు ఆయన. కొన్నిసార్లు మనము కొన్ని మనకు స్థాయికి మించిన పనులు చేయడానికి మనం సాధ్యపడకపోవచ్చు, కొన్నిసార్లు మన జ్ఞానం ఇచ్చిన పనులు చేయడానికి మనం సాధ్యపడకపోవచ్చు, కానీ మన నమ్మిన దేవుడు సమస్తము కూడా సాధ్యపరుస్తున్న దేవుడు. చనిపోయిన వాడిని లేపే సాధ్యము దేవుడికి ఉంది, అలాగే మరణిస్తున్న వాడిని బయటకు లేపే సామర్థ్యం దేవుడికి ఉంది. ఆకాశ భూమి అలాగే అల్లాడ తలాడిస్తున్న వర్షాన్ని ఆపే సామర్థ్యము దేవుడికి ఉంది. అంత మాత్రమే కాదు, తన మాటతో సృష్టి యావత్తు కూడా సామర్థ్యము దేవుడికి ఉంది. అంత మాత్రమే కాదు, మరణాన్ని చేర్చి లేచే గొప్ప సామర్థ్యం కూడా ఎవరికి ఉందంట? ఒక దేవుడికి మాత్రమే రాయబడుతూ ఉంది. కాబట్టి దేవుడు అక్కడ దీవించి వెళుతూ ఉంటే ఆ మాట నమ్మని శారమ్మ జ్ఞాపకం చేసుకుంటే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడికి ఇక్కడ అసాధ్యమైనది కూడా ఏమీ లేదు. ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకుందా, ఎలిజబెత్ జీవితంలో కూడా వృద్ధురాలైపోయింది. వృద్ధురాలుగా ఉన్న ఎలిజబెత్ జీవితంలో గర్భద్వారం దేవుడు తెరవలేదా అనగా డాక్టర్లకు నయము కానీ దాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తున్నా గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అనుకోవచ్చేమో పలానా కార్యము నేను చేయలేని ప్రభువా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ పక్షాన ఉండి సమస్తము సాధ్యపరుస్తున్న దేవుడు. కొన్నిసార్లు అది చేయలేకపోతున్నా ప్రభు అనుకోవచ్చు, కానీ నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నా దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేనికి కూడా విసిగిపోకుండా, దేనికి కూడా అలసిపోకుండా, దేనికి కూడా అధైర్యపడకుండా మన నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే యెషయా గ్రంథములో రాయబడుతా ఉంది, ఏమి రాయబడుతా ఉందంటే 40వ అధ్యాయము 28వ వచన భాగములో ఆయన అలసిపోయే దేవుడు కాదు, ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు అనగా దేవుని పక్షాన ఉండి అయ్యా మేము చేయలేకపోతున్నా ప్రభు అనుకున్న బిడ్డల జీవితంలో సమస్తం కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావన్నాడు. అయ్యా ఒక మోగదేహం పెట్టిన వ్యక్తి వచ్చాడు, ఆ మోగదేహం వచ్చి బాధ పెడుతూ ఉంటే ఆ మోగదేహం పెట్టిన ఆ వ్యక్తి బట్టలు చింపుకుంటూ ఉన్నాడు. ఆ మోగదేహం పెట్టిన వ్యక్తి బట్టలు తీసేసుకుంటున్నాడు. ఆ మోగదేహం పెట్టిన వ్యక్తి కొన్నిసార్లు సమాధానం పారిపోతూ ఉన్నాడు.
పారిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లా. ఆ తండ్రి కలగదా వణికిపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. గమనించండి, అంత మోగదే బట్టి ఆ కుమారుడు చూసి బాధపడుతూ కాబట్టి ఆ గ్రామానికి యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ దయాన్ని వదిలిపెట్టాడు. నమ్మితే సమస్తము, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సాక్ష్యమే అన్నాడు దేవుడు. నమ్ముతున్నావు అంటే నేను నమ్ముతున్నా ప్రభు అన్నాడు అక్కడ. కాబట్టి దేవుడి మీద ఆధారపడుతున్న మనం అందరం కూడా దేవుడు మన పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేయవాడు అని సాధ్యపరుస్తున్న దేవుడు అని మనం నమ్మాలి. దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం నమ్మాలి. ఇక్కడ అబ్రాహాము దేవుడు నమ్ముతూ ఉన్నాడు, అబ్రాహాము దేవుడి మీద ఆధారపడుతున్నాడు. కానీ శారమ్మ నవ్వుతా ఉంది. భార్య భర్తలు ఇద్దరు ఉండవచ్చు, ఒకరు దేవుడు నమ్మి ఉండవచ్చు, భర్త భార్య నమ్మకపోయి ఉండవచ్చు, ఒకవేళ భార్య నమ్మి ఉండవచ్చు, భర్త నమ్మకపోవచ్చు. కానీ ఇద్దరు కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు. గమనించండి, ఎదురు ముందు దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. ఎలాంటి కార్యమైనా దేవుడు సాధ్యపరుస్తున్న దేవుడు. ఎదురు ముందు మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎబ్రీ పత్రిక తీయండి, అందరం కూడా బైబిల్ ఓపెన్ చేయండి. ఎబ్రీ పత్రికలో దేవుడు ఏ విధంగా సాధ్యపరుస్తున్న విషయాలు 4 ఉన్నాయి. ఎబ్రీ పత్రికలో నుండి 4 విషయాలు జ్ఞాపకం మీకు విపులముగా మనం ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక ఏంటి దేవుడు చేస్తున్న సాధ్యమైన కార్యాలు, దేవుడు నమ్మిన బిడ్డల విషయంలో, దేవుని మీద ఆధారపడుతున్న బిడ్డల విషయంలో దేవునికి ఏమి సాధ్యపరుస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ లేఖన భాగం చదవండి ఒక్కసారి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ లేఖన భాగము. దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తర్వాత తగ్గిపోయిన బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్టి అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. దేవుడు అన్ని సాధ్యపరుస్తున్న దేవుడు. కానీ మానవ జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తున్నాడు, ఎవరిని అసాధ్యపరుస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా తెలిసి తెలియని, తెలిసి పాపము చేస్తూ దేవుళ్ళలోని తొలగిపోతున్న వారిని మనం రప్పించడము అసాధ్యము. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి దేవుణ్ణి తెలుసుకొని, దేవుడి యొక్క శక్తిని తెలుసుకొని, మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది దేవుడికి వచ్చి, చాలా జాగ్రత్తగా వినాలి. మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, అన్ని తెలుసు, అన్ని తెలిసి కూడా మరలా లోకములో పడిపోయి పాపము చేస్తున్న వారిని మరలా దేవుళ్ళకు తేటము అసాధ్యమని వాక్యం సెలవిస్తా ఉంది. లేరా దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, అన్ని తెలుసు, కానీ తెలిసి కూడా పాపం చేస్తున్న వారు లేరా? అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ లేఖన భాగములు, జీవముగల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము. దేవుళ్ళు రావటం అంటే ఆశామాషి కాదు. ప్రభువు నమ్ముకున్నామంటే అది ఆశామాషి కాదు. ప్రభువు నమ్ముకున్నామంటే నిక్కచ్చిగా ఉండాలి. దేవుళ్ళలోకి వచ్చామంటే నిక్కచ్చ భక్తి ఉండాలి. ప్రభులోకి వస్తున్నామంటే యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. దేవుళ్ళలోకి వస్తున్నామంటే నిక్కచ్చమైన భక్తి యథార్థంగా జీవిస్తేనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభులోకి వచ్చి కూడా చెల్లంగతనము, ప్రభులోకి వచ్చి కూడా ఎంతమైన పనులు, ప్రభులోకి వచ్చి కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ, ప్రభులోకి వచ్చి కూడా బాప్తిసం పొంది కూడా వ్యర్థమైన క్రియలు చేస్తూ లోకంలో కలిసిపోయి లోకంలో వారు ఇలా చేస్తూ ఉన్నారు, లోకంలో వారు నిద్రిస్తున్నారు, అది వారు వాళ్ళని ఎగురుతూ ఉంటే అలాంటి వారిని మరలా తీసుకురావటము అసాధ్యమని కూడా దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇలాంటి వారి కొరకే ఆత్మదేవుడు మాట ఆశించాడు. 2వ పేతురు పత్రిక గట్టిగా ఉంది మాట. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచన భాగములో వారు నీతి మార్గమును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, వారు దేవుని మార్గాన్ని తెలుసుకొని
దేవుని వాక్యము తెలుసుకొని, పాటలు తెలుసుకొని, యేసు ప్రభువారు నా కొరకే మరణించడని తెలుసుకొని, పాపక్షేమం పొంది నేను బాప్తిస్మం పొందుతానయ్యా అని నిర్ణయం తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకొని తన అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకపోవట వేరు. తెలిసి మనము ప్రభువులోకి వచ్చి బాప్తిస్మం పొందుకొని దేవుల్లో ఉండి అలాగా ఉండాలి తప్ప, అలా దేవుల్లోకి వచ్చి మనల లోకంలో కలిసిపోయి పాపం చేసే కంటే దేవుళ్ళలోకి రాకపోవటమే మంచిది అని అక్కడ చెబుతున్నాడు. వాక్యం ఉంటున్నా ప్రియా దేవుడు పెట్టాలా, దేవుడికి అన్నీ సాధ్యమే. కానీ దేవుళ్ళలోకి వచ్చి ప్రభువుని నమ్ముకొని మరలా లోకములో పడిపోతున్న వారిని రక్షించటము అసాధ్యమని లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు కదా, అభిషేకం పొందిన వాడు సంసోను. తల్లి గర్భంలోనే పిండము కాకముందే చేయకముందే ప్రత్యేకించబడిన సంసోను. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపిన సంసోను. 300 దివిటీలు పట్టుకొని ఫిలిష్తీయులను తరిమిన సంసోను. అంత మాత్రమే కాదు, కానీ ఒక ఫిలిష్తీయుల గేట్ పట్టుకొని అవతల విసిరేసిన బలాఢ్యుడైన సంసోను. బలాఢ్యుడైన సంసోను రాయబడుతా ఉంది. అభిషేకించబడిన సంసోను, దేవుని చేత ప్రత్యేకముగా ఉన్న సంసోను, దేవుళ్ళో ఉండవలసిన సంసోను పాపానికి బానిసై తెలిసి పాపము చేసి తన జీవితాన్ని పతనం చేసుకోలేదా? తెలుసు, పాపాన్ని తెలుసు, గమనించండి, తన మార్గాన్ని మార్చుకోండి. తెలిసి పాపము చేసిన సంసోను జీవితంలో గతి ఏమైంది? వాక్యం సెలవిస్తా ఉంది, గుండు గీకారు. వాక్యం సెలవిస్తా ఉంది, చేతులు కట్టేశారు. వాక్యం సెలవిస్తా ఉంది, దాగోను గుడిలో నిలబెట్టి 3000 మంది ఉన్న మధ్యలో నిలబెట్టి ఎగతాళి చేయట్లేదా? ఒక్కసారి వెలిగించబడి, ఒక్కసారి బాప్తిస్మం పొంది, ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చి, ఒకసారి ప్రభువుని నమ్ముకొని మరలా లోకంలో పడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా జీవించడము, అట్టి వారిని నూతన పరచటము అసాధ్యమని వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుడిలో అభిషేకములో ఉండవలసిన సంసోను, ఆధ్యాత్మికంలో ఉండవలసిన సంసోను, దేవుడిని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంసోను జీవితంలో తెలిసి పాపం చేస్తూ ఎగతాళికి గురవలేదా? మరణానికి దారి వేసలేదా? పాపము దోచుకున్న ఫలితము అది మరణానికి దారి వేస్తా ఉంది. హల్లెలూయా! గట్టిగా నిద్రపోతున్నా. హల్లెలూయా! నాకెందో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీవే. పాపం చేశాడు కాబట్టి అతని జీవితంలో ప్రభువా నేను విరోధముగా పాపం చేస్తాను, క్షమించు ప్రభువు అడుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన నడక జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉండకపోతే అట్టి వారిని నూతన పరచడము అసాధ్యమకు మాట అంత మాత్రమే కాదు, అలాంటి వారిని బట్టి దేవుడు మరలా బాగటము చదివిస్తూ ఉన్నాడు. అట్టి వారిని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. బిల్డింగ్ మీద ఉంచున్నాడు, చల్లపూట బిల్డింగ్ మీద ఉంచున్నాడు, హాయిగా షికారు చేస్తూ ఉన్నాడు. షికారు చేస్తున్నా దావీదు మహారాజు ఒక స్త్రీని చూశాడు, మోహించాడు, పాపానికి ఒడిగచ్చాడు. పాపానికి ఒడిగడడం మాత్రమే కాదు, తన భర్త విషయంలో చేదాన్ని కాని యుద్ధాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ పాపం ఎవరికి తెలియదులే అని తెలిసి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. ఎవరంటే దావీదు మహారాజు. ఇది ఎవరు తెలియదులే, నేను రాజును కాదా, పట్టాలు చేయబట్టి రాజును కదా, నేను చెప్పింది శాసనము కదా, చెప్పింది వేదవాక్కు కదా, ఎలాగైనా చేర్చుకున్నాడేమో. నువ్వు సమాజానికి కనపడకుండా పాపం చేయవచ్చు,
ఒకలాంటి స్నేహితులు తెలియకుండా పాపం చేయవచ్చు, కానీ హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు, మన జీవితాన్నే రాస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు కూర్చునుట, నువ్వు లేచుట, నువ్వు పడుకునుట, నువ్వు ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నా సమస్తం ఎదిగిన దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. సింహాసనం కూర్చున్నాడు. ఆయన నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి స్టోరీ అంతా ఇండైరెక్ట్గా చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి నువ్వే, తెలిసి కూడా పాపానికి ఒడిగట్టావు నువ్వే అన్నాడు. తెలిసి కూడా పాపాన్ని ఒడిగచ్చాడు. తెలిసి కూడా ఆ శరీరాశ, నేత్రాశ, చూపు డమ్మానికి ఒడిగచ్చాడు. పసి బాలుడుగా ఉన్న దావీదుని పట్టాభిషేకం చేస్తే ఉన్నతంగా జీవించవలసిన దావీదు పాపానికి ఒడిగట్టడం వల్ల తన కుమారుడు మరణిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమ, పాపానికి ఫలితము మరణము. అలాంటి మరణ సంబంధించిన తన కుమారుడు మరణిస్తూ ఉన్నాడు. తెలిసి కూడా దేవుళ్ళకు వచ్చి పాపం చేస్తే అట్టి వారిని అసాధ్యమని వాక్యం జరుగు. అట్టి వారిని నూతన పరచటము, అట్టి వారిని మార్చటము కూడా అసాధ్యమని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ కొన్ని విషయాల్లో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, విశ్వాసం చేస్తున్న పనులు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రభులోకి వచ్చి గమనించండి, అనే సభ్యుల దేవుడు జరిగిన బిడ్డలు, వారికి అన్నీ తెలుసు. వారికి ఆస్తి అంతా కూడా అమ్మి ఎవరికి ఇవ్వాలి? ఆదిమ అపోస్తులకు ఇవ్వాలి. ఆస్తి అమ్మితే ఆదిమ సంఘంలో ఒక్క రూపాయి కూడా దాయకూడదు. దాయకుండా ఎవరికి ఇవ్వాలి? అపోస్తులకు ఇవ్వాలి. అపోస్తులకు ఎవరు? దేవుని సేవకులు. వారు ఏం చేస్తారు? సంఘ పరిచర్యకు వాడతారు. సంఘ పరిచర్యకు ఆ డబ్బంతా వాడేస్తారు. ఆ డబ్బంతా వాడేస్తారు. వారు ఏం చేశారు? భార్య భర్తలు డబ్బా అమ్మేసరికి ఎక్కువ వచ్చాయి. ఇంత డబ్బులు ఇవ్వాలా సేవకులకి? ఇంత డబ్బులు ఇస్తే మాకెట్టా అనుకున్నారు అనుకొని సగం దాచిపెట్టుకొని సగం ఇచ్చారు. సగం దాచిపెట్టుకొని సగం ఎవరికి ఇచ్చారు? అపోస్తులకు ఇచ్చారు. అపోస్తులకు ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు సగం దాచిపెట్టుకొని సగం తీసుకొస్తే ఇంతేనండి మాకు వచ్చింది, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. నాకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఏమని దేవుడు చెప్పాడు. 100 రూపాయలు ఇస్తే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. నీకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఏమని దేవుడు చెప్పాడు. వీకుండా నువ్వు 10 రూపాయలు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. అబద్ధమాడుట అసాధ్యం. దేవుడికి అబద్ధం అనేది దగ్గర లేదు. అబద్ధమునికి చోటు కూడా దేవుని దగ్గర లేదు. ఆయన చెప్పాడు, చేస్తాడు. శారమ్మ కుటుంబంలో కడుపు నిండా పొడి చేశారు వాళ్ళు. శారమ్మ జీవితంలో, అబ్రహాము కుటుంబంలో కడుపు నిండా పొడి చేసి వచ్చే సంవత్సరానికల్లా నువ్వు ముసలోడు అయిపోయినా, నీ గర్భమంతా ఉడికిపోయినా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుడు కలుగును గాక అని. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తున్న దేవుడు ఆయన. మనుషులు మాట ఇచ్చి నెరవేర్చరు, కానీ దేవుడు మాట ఇస్తే, ఆ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చుకునేవాడు దేవుడు. మనుషులు నెరవేర్చరు. కష్టం వచ్చిన ప్రభు 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 అని, అయ్యా తొలగించయ్యా, అలా నీకు ఇస్తా, నీ తొలగించయ్యా, అలా చేస్తా, నీ తొలగించయ్యా అని ఒట్టి పెట్టుకుంటా. ఎప్పుడు ఆపద పోయేంత వరకు. ఆపద పోయిన తర్వాత ఇటు కూడా చూడబెట్ట. అలాంటి వారు చాలా మంది చాలా సంఘాలు కనబడుతూ ఉంటారు. కానీ మనుషులు అబద్ధమాడి వంకర బుద్ధులు కలిగి ఉన్నా, మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నా, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తూ ఉన్న దేవుడు. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము కాదండి, ఆ తర్వాత చూద్దాం. సంఖ్యాకాండము 23వ వచనం త్వరగా చదవండి ఒక్కసారి బైబిల్ ఉన్నవారు. సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19 తీసారా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పిన చేయకుంటున్నా, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నా. ఆయన అబద్ధమాడడానికి ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పింది నెరవేర్చుతున్నాడంటే అది తప్పక దేవుడు అయి ఉన్నాడు. ఆయన నరపుత్రుడు కాదు, మానపుత్రుడు
ఆయన దేవాది దేవుడు. ఆయన నీ ఫలాన్ని కావాలా, ఇస్తున్నా, నీ కుమారుడు కలుగుతాడు, వెళ్ళిపోమన్నాడు. వచ్చే సంవత్సరానికి కల్లా అదే కుమారుడు కలిగాడు. దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తున్న దేవుడు ఆయన. అబద్ధానికి ఆయన దగ్గర ఏ మాత్రం కూడా చోటు లేదు. అబద్ధానికి, మోసాలకు, అలాగే అసూయలకు ఆయన దగ్గర ఏ మాత్రం కూడా స్థానం లేదు. ఆయన దగ్గర ఒకరిని ఒకలాగా చూడటము ఆయన దగ్గర లేదు. ఇంకొకరి ఒకలాగా చూడటము ఆయన దగ్గర లేదు. అందరిని సమానంగా చూస్తున్న దేవుడు ఆయన. మనకున్న విశ్వాసాన్ని బట్టి సమాన ఆశీర్వాదం ఇస్తున్న దేవుడు ఆయన. నువ్వు ఎక్కువ పాదం చేస్తున్నా, ఎక్కువ దేవుళ్ళు, నువ్వు తక్కువ చేస్తున్నా అనే ఉండదు. నువ్వు ఎంతగా దేవుళ్ళు దిగుతుంటావో అంతగా నువ్వు దేవుళ్ళు పొందుకుంటావు. ఎంతగా ప్రభులో వదులుతుంటావో అంతగా మేలు పొందుకుంటావు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తున్న దేవుడు ఆయన. ఎందుకంటే వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. అబద్ధమాడేవాడు దేవుడు కాదని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచన భాగంలో ఏమి సెలవిస్తుందంటే ఆడ సౌలు మాట్లాడుతున్నాడు. ఏమని తీయండి ఒక్కసారి 29వ వచన భాగము. అందుకు యోనాతాను, మొదటి సమూయేలు 15:29, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం మాట్లాడు, పశ్చాత్తాపపడడు. నేను పాపం చేసి ఉన్నా. సౌలు మహారాజు ఆయన అబద్ధం ఆడు దేవుడు కాదయ్యా, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన పక్షపాతి ఉండదు. కానీ నేను పాపం చేశా. ఎవరు? దేవుని ఆజ్ఞ మీరి దేవునికి వ్యతిరేకముగా జీవించిన సౌలు మహారాజు నేనే పాపం చేశా. నేను పాపం చేసే కాబట్టి చాలా మంది బిడ్డలు దిగిపో, మాకొద్దు రాజుగా, మాకొద్దు, నీ తర్వాత ఇంకొకరు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తావు. ఆయన మాట ఇస్తే నెరవేరిస్తే దేవుడు, ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేరుస్తున్న దేవుడు ఆయన. ఒక్కసారి మనము దేవుడి ద్వారా వాగ్దానం పొందుకున్నావా, తరాలు మారిన, యుగాలు మారిన, సముద్రమే అతలాకుతలమైన దేవుడు తప్పక నెరవేరుస్తున్నాడు. అక్కడ నీ కుటుంబము అతలాకుతలమైన, నువ్వు ఒంటరి వాడిగా ఉన్నా, ఎలాగ ఉన్నా, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తున్న గొప్ప దేవుడు ఆయన మాత్రమే. ఒక వాక్యం ఉంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా దేవుడు అబద్ధం ఆడటానికి అసాధ్యము. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. దేవుడు నమ్ముకున్న వారు అబద్ధం ఆడతారేమో, ప్రభులో ఉన్నవారు అబద్ధం ఆడతారేమో, లోకంలో ఉన్నవారు అబద్ధం ఆడతారేమో, లోకంలోని బిడ్డలు పక్షపాతం ఉంటారేమో, కానీ మన దేవుడు అబద్ధానికి మాత్రం కూడా చోటు లేదు. నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు, కుమారుడు ఇచ్చాడు దేవుడు. యోసేపుని ఐగుప్తులో రాజ్యం ఒక స్థాయిలో నిలబెట్టాడు దేవుడు. ఈ రీతిగా దేవుడు ఎన్ని వాగ్దానం ఇచ్చినా అన్ని కూడా వారి బిడ్డల పక్షముగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుడు అబద్ధమాడుట అసాధ్యం. మూడవది హెబ్రీ 10:4. హెబ్రీ పత్రిక ధ్యానిస్తున్నాం. హెబ్రీ పత్రిక 10:4 ఏమిటి? మూడవది, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా పాపాన్ని తీసివేయుట అసాధ్యము. దేవుని సమస్తము సాధ్యమే, కానీ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఇంకేముందమ్మా, రక్తము ద్వారా పాపాన్ని తీసివేయుట అసాధ్యం. పాత నిబంధన కాలంలో పాపం చేసినప్పుడు వేసే ఆచారం ఏమిటి? ఒక గొవ్వన కానీ ఒక పక్షిగా తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తే అయ్యగారి బలి అర్పించినప్పుడు నీ పాపం పోయింది పోనేవాడు. ఆ పాపం తగ్గట్టుగా 100 రూపాయలు కానికేయమ్మా, ఆ పాపం తగ్గట్టుగా 1000 కానికేయమ్మా చెప్పేవాళ్ళు. అది పాత నిబంధన ప్రకారం. అలాగే పోపుల కాలం ఉండేది. ఆ పోపుల కాలంలో కూడా ఆ పోపు వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. పాప పరిహార పత్రం అని ఒకటి ఉండేది. ఆ పాప పరిహార పత్రంలో అమ్మా ఈ వారం ఏం చేసామమ్మా అంటే దాని మీద రాస్తారన్నమాట. ఈ వారము పలానా తిట్టా అని రాస్తారన్నమాట. లేక మొన్న ఒక అబ్బాయిని కొట్టా అని రాస్తారు. రాసిన తర్వాత అది వచ్చి అయ్యగారు చెప్పిన తర్వాత అది లెటర్ ఇచ్చినప్పుడు లెటర్ చూసుకొని కొట్టావా, తిట్టావా, దీనికి కట్టమ్మా అని
ఎప్పుడు కోపుల కాలంలో దాన్ని పాప పరిహార పత్రం అనేవాళ్ళు. ఆ పాపాన్ని తగ్గట్టుగా డబ్బులు తీసుకొని పంపించేవాళ్ళు. ఎప్పుడు కోపుల కాలంలో కావచ్చు, పాత మందిర కాలంలో కావచ్చు. కానీ ఎడ్ల యొక్క మేకల ద్వారా పాపానికి పరిహారం జరగదు, మేకల రక్తం ద్వారా పాపానికి పరిహారము జరగదని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ సర్వ మానవాళికి బలియాగము ఒక్కటే. యేసు క్రీస్తు బలియాగము ద్వారా సర్వ మానవాళికి ముక్తి కలుగుతా ఉంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ తీసుకొచ్చే పని లేదు. అందరికీ బదులుగా ఆయనే బలర్పించాడు. కాబట్టి మేకల యొక్క రక్తము ద్వారా మానవ జీవితాన్ని పాపాన్ని కొట్టివేయదు, అలాగే గొవ్వల రక్తము ద్వారా మానవ జీవితాన్ని కొట్టివేయదు. కానీ కేవలము ఒక నిర్దోషైన పరిశుద్ధుడైన యేసు ప్రభు ద్వారా మాత్రమే మన పాపాలకు విముక్తి కలుగుతా ఉంది. కానీ వాక్యము సెలవిస్తా ఉంది, మన దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తున్న దేవుడు. ఈ లోకానికి వచ్చిన ఆయన ఆ బలి యాగము చేయటానికి, ఆ శిలువ యాగము చేయటానికి ఎన్నో అవమానాలు భరించాడు. ఆయన ఎన్నో ఆటుపోట్లు భరించాడు. ఆయనకు బలి ఇష్టమైనది కాదు. బలి ఎప్పుడు ఆయన కోరడు, కేవలము కనికరాన్ని మాత్రమే కోరుతున్న దేవుడు మాత్రమే ఆయన. కాబట్టి ఆ బలి యాగము మొత్తము కూడా యేసు ప్రభు యొక్క ఆ కలవరి యాగము ద్వారా అన్ని కొట్టివేయబడ్డాయి. ఒక్కసారి ఆయన బలి పశువుగా ఆయన వధించబడటం ద్వారా అందరి పాపాలు కొట్టివేయబడుతున్నాయి. యేసు క్రీస్తు బలి యాగము సర్వలోక మానవాళికి రక్షణ మార్గం ఇస్తుందని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఒక గొవ్వని, ఒక పక్షిని బలర్పిస్తే పాపాలు పోతాయి. కానీ కొత్త నిబంధన ప్రకారము నిర్దోషైన యేసు ప్రభువారు బలి అర్పణ ద్వారా మన పాప క్షమాపణకు, మన జీవితాలకు విముక్తి కలుగుతా ఉంది. ఒకసారి అడుగు చెబుదావా? గట్టిగా 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 హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి మహిమా, ఎల్లప్పుడూ దేవునికి. దేవుడు బలిని కోరుకునేవాడు కాదు. అందుకే బలి యాగం అంటే దేవుడికి ఇష్టమైనది కాదు. నేను బలిని కోరువాడు కాదు, నాకు కనికరమే కావాలన్నాడు దేవుడు. కాబట్టి ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ ఆ బలి రక్తము ద్వారా మానవ జీవితాలకు విముక్తి కలగదు. ఎబ్రీ 10:11 జ్ఞాపకం చేసుకుంటే మానవుడు బలి ఇవ్వటము ద్వారా విముక్తి కలగని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కేవలము యేసు క్రీస్తు బలియాగము ద్వారా మన జీవితాలలో విముక్తి కలుగుతా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా తెలిసి పాపం చేస్తున్న వారు నూతన పరచటము అసాధ్యము. దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. మూడోది ఏంటంట? పాప మేక రక్తము ద్వారా మానవ జీవితంలో వారి పాపాలు కొట్టివేయటము అసాధ్యము. నాలుగోది ఎబ్రీ 11 వారు వాక్య భాగం చదువుకొని ముగించుకుంటారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యము. విశ్వాసము లేకుండా మానవ జీవితంలో దేవుడికి ఇష్టలుగా ఉండలేము. కిందే ఉందంటే ఆయనకు వచ్చేవాడు, ఆయన ఫలం ఇచ్చేవాడని నమ్మాలి. మానవ జీవితంలో మన ప్రభు నమ్ముకున్నామంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. మన విశ్వాసులుగా తీర్చబడుతూ ఉన్నామంటే విశ్వాస జీవితంలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో ఫలింపు కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో ముందు కొనసాగుతూ ఉండాలి. ఆ విశ్వాసం మన జీవితమై ఉండాలి. విశ్వాసం ఉంటాయి. చదువుకునే వారు తెలుసు, సైన్స్లో ఉంటుంది. శ్వాస అంటే గాలి పీల్చటము, గాలి వదలటం. 2 సెకండ్లు మీరు గాలి పీల్చకుండా గట్టిగా బిగబట్టండి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసు? అప్పుడు అయ్యగారి ఫోన్ వస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే మన జీవితమే విశ్వాసం ఉండాలి. ఎందుకంటే విశ్వాసకర్త యేసు ప్రభువారు, ఆ విశ్వాసానికి మూలాధారం యేసు క్రీస్తు ప్రభువారు. ఆ విశ్వాసంలో ఏమిటి? 11:1 రాయబడుతూ ఉంది.
అదృష్టం ఉన్నమటకు స్వరూపము, అనగా లేనిది పొందుకున్నామంటానికే సాదృశ్యం. అది అక్కడ ఫలానిది లేదు, నేను పొందుకుంటా, అది కలిగి ముందుకు పోవటమే విశ్వాసం. నీకు బట్టి కావాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో సమస్తము పొంది ఉన్నామని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నీకు బట్టి కావాలి. వాక్యం నుంచి ప్రార్థన చేసి ఇస్తాడో ఏడు, ఇస్తాడో ఇడు అనుకుంటే అసలు నేను పొందుకో. నేను పొందుకున్నా ప్రభువా, నేను తీసుకున్నా ప్రభువా, నాకు లభించింది ప్రభువా అని ప్రార్థన చేయి. అనుకున్న కొన్ని రోజుల్లోనే ఆ కార్యాన్ని పొందుకుంటాం. కాబట్టి మన జీవితమే విశ్వాసం అయి ఉండాలి. 18 ఏళ్ళుగా బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చి అడిగినప్పుడు ఆయన కార్యం పొందుకోలేదా? 12 సంవత్సరాలు బాధపడుతున్న స్త్రీ బ్లీడింగ్ వైపు బాధపడుతున్నప్పుడు యేసయ్యకు రాగా అది బాగు చేయలేదా? కానాను స్త్రీ దేవుడిని బాధపడుతుంటే ఆయనకు వస్తున్నప్పుడు ఆయన బాగు చేయలేదా? అలాగే ఒక శతాధిపతి పనివాడు బాధపడుతూ ఉంటే అడుగుతూ ఉన్నాడు, బాగు చేయలేదా? కారణం ఏంటంటే అందరి జీవితంలో ఒకే లక్షణము, విశ్వాసం. అబ్రాహాము జీవితంలో ఓ చక్కగా వచ్చి భోజనం చేస్తారు, కడుపు నిండా తిన్నారు. నీ కుమారుడు కలుగును కాక అని ముసలోడికి చెబితే నమ్మలేదా? 100 ఏళ్ళు వచ్చాయి. 100 ఏళ్ళుగా ఉన్న అబ్రాహాము జీవితంలో నీ కుమారుడు కలుగు చెప్పినప్పుడు ఆ మాట నమ్మాడు, ఆ విశ్వాసం ద్వారా ముందు కొనసాగాడు. అదే సంవత్సరానికి దేవుడు ఒక మగ పిల్లగాడిని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. కారణం తెలుసా? దేవుడి యందు బలమైన విశ్వాసం కలిగిన అబ్రాహాము జీవితంలో కుమారుడు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ విశ్వాసం ప్రకారం ముందుకి కొనసాగాడు. విశ్వాసాలకు తండ్రిగా పిలబడుతూ ఉన్నాడు. అనేక జనాంగాలకు తండ్రిగా పిలబడే యోగ్యత అబ్రాహాము పొందుకున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మధ్యాకాశం వచ్చి బోర ఊదినప్పుడు, పరలోకం నుండి దూత మధ్యాకాశం వచ్చి బోర ఊదినప్పుడు భూమి మీద అనేక మంది జనాంగములు విశ్వాసం కనుగొనునని ఉంది వాక్యం. విశ్వాసం కనుగొను అంటే ఆయన మధ్యాకాశం వచ్చి బోర ఊదినప్పుడు చాలా మంది బిడ్డలలో విశ్వాసం ఉన్నదంట. చాలా మంది బిడ్డలలో విశ్వాసం ఉండకుండా అసూయ, నామకాల జీవితము, మూర్ఖత్వము, శరీరాశ అన్ని వారు కోరుకుంటూ విశ్వాసాన్ని జీవిస్తారంట. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో విశ్వాసం కోల్పోతారంట. అన్ని ఆటపోట్లు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మన ప్రాణం పోయే స్థితి వచ్చినా మనలో ఉన్న విశ్వాసం ఏమాత్రం కూడా తొలగిపోకూడదు. నువ్వే గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డవు కదా అని మనం చూసి గర్వించబడే విధముగా మన భక్తిని కాపాడుకోవాలి తప్ప, నువ్వు విశ్వాసమా అని మనం చూసి వేరే వాళ్ళు మన దేవుణ్ణి అవమానపరచకూడదు. మన దేవుణ్ణి ఏ మాత్రం కూడా అవమానపరచకూడదు. నేను కొన్నిసార్లు బైబిల్ లేకుండా వెళ్ళాను అనుకోండి, నా డ్రెస్సును బట్టి, నాకున్న విధానం బట్టి తెలియని వారు కూడా దేవుడు పాస్టర్ అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగా మనము మన జీవితంలో క్రీస్తుని వ్యక్తపరచాలి. అలాగే మన ద్వారా, మన ముఖాల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, మన జీవితం ద్వారా మన క్రీస్తుని బయలుపరుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు విశ్వాసివా, సేవకుడువా, స్వార్థికుడువా, లేక సేవకురాలువా అనేది బయలుపరచబడుతుంది. విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది అంతకంతకు అభివృద్ధి కలిగి ఉండాలి. అలా విశ్వాసాన్ని కోల్పోతే మన జీవితం ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. కాబట్టి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఫలమిచ్చేవాడని విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండలేదు. దావీదు విశ్వాసం కలిగి ఉన్నాడు, ఇష్టలుగా జీవించాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు. అన్న బిడ్డలేక బాధపడుతూ ఉంది, విశ్వాసంతో వచ్చింది, కానీ పొందుకుంది. నేను ఆ జీవితాలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నా? బామైన విశ్వాసం కలిగి ఉంటున్నామా? లేక గాలికి చదరగొట్టి పొట్టి వలె విశ్వాసం కలిగి ఉంటున్నామా? లేక ఉన్నతమైన బలమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నామా? ఒక చెట్టు వేసినప్పుడు అది భూమిలోకి వెళ్ళి పీకినా కూడా రాదండి.
ఆ వేరు భూమిలోకి వెళ్ళిపోతుంది, అది పీకినా కూడా రాదు. అలాగే మన విశ్వాసం కూడా క్రీస్తు అనే లోతైన అనుభవం కలిగి మనం కూడా ఆ వేరులాగా క్రీస్తులో లోతుకి వెళ్ళిపోయినప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ జీవితం అనే నావకు సమస్యలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అప్పులు వచ్చినా, నీ మీదకి 100 మంది పడినా నిక్కచ్చి అలాగే ఉంటావు. కానీ తెలుసా, మనకున్న విశ్వాసం మనల్నే కాపాడింది. నీకున్న విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. చెప్పిన రీతిగా మనకున్న విశ్వాసము నన్ను బాగు చేస్తుంది. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అందరూ పైన చెప్పారు, మా దేవుడు సమర్థుడు. ఎందుకు? అగ్నిగుండంలో పడవేసిన మాకు ఏ అని కూడా కలగదు. కానీ తెలుసా, వారికి ఉన్న బలమైన విశ్వాసం. దాన్ని పాలన చేస్తున్నాడు, బొర్లు పడవేయండి. మనుషులను చూస్తే సింహం అనేది పీక్కు తింటుంది. మనుషులు చూస్తే, మనుషుల రక్తము చూస్తే పులి కానీ సింహము అని మీద చంపేస్తాయి. అలాంటి సింహము కూడా దావీదుకు దానికున్న విశ్వాసాన్ని బట్టి మౌనంగా మోకరించింది. కారణం తెలుసా, దావీదులో అంత బలమైన విశ్వాసం. యోహాను ఆదిమ అపోస్తలులు వారిని, యోహాను భక్తుడిని ఎన్ని హింసలు పెట్టినా, అతన్ని గంగాలో నీళ్లు నూనె పోసి ఆ నూనె బాగా కాలిపోతా ఉంది. పూరి వేసినప్పుడు ఎలా ఉప్పిందో అలాంటి నూనెలో పడేస్తున్నా కూడా యోహాను విశ్వాసాన్ని వదిలిపెట్టలా. అందుకే ప్రకటన గ్రంథం రాసి ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. ప్రకటన గ్రంథము దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క స్వరూప దర్శనాన్ని చూసి రాబోయే కాలంలో ఏమి జరుగుతున్నాయో అంతా వర్ణించే ఒక బాధ్యత యోహానుకు రాయబడింది. కానీ యోహాను జీవిత బలమైన విశ్వాసం, యోహాను జీవితంలో బలమైన విశ్వాసం. నీకోసం ప్రాణం పెడతామన్న పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. అదే పేతురు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు సాక్ష్యం మార్చబడ్డాడు. దేవుడి సమస్తం కూడా సాక్ష్యమే. ఎబ్రీ పత్రికలో 4 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, తెలిసి పాపం చేస్తే వారు నూతన పరచటము అసాధ్యము. దేవుడు అబద్ధమవుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఇష్టలుగా ఉండలేము, విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి నీ నా జీవితాలలో అలాగే ఎట్ల యొక్క మేకల యొక్క మన జీవితాలకి ముక్తి కలగదు. మన దేవుడు సమస్తము సాధ్యపరుస్తున్నా దేవుడు. మనందరి కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నా, కష్ట పరిస్థితులు ఉన్నా, ఇబ్బంది పరిస్థితులు ఉన్నా, దేవుడు మన విశ్వాసంతో కలిగి ముందుకెళ్తుంటే అన్ని సాధ్యపరుస్తున్నా దేవుడు. తల్ల వంచుతా, మోకరిద్దా. చివరి ప్రార్థన, మోకరించండి కొద్ది నిమిషాలు. అయ్యా, నా జీవితంలో అన్ని సమస్యలు వస్తున్నాయి, బాధపడుతున్నావా? నీ కుటుంబ జీవితంలో నేనేమి చేయలేకపోతున్నా ప్రభా అని బాధపడుతున్నావా? దేవుడికి సమస్తము సాధ్యమే. సాధ్యపరుస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సాధ్యపరుస్తున్న దేవుడు మనతో ఉండి మన జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఏది అసాధ్యం అంటే, తెలిసి పాపం చేస్తే నూతన పరచడం అసాధ్యము. దేవుడు అబద్ధం ఆడడానికి అసాధ్యం. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా మన పాపాలకు విముక్తి కలగదు, అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుడికి సమస్తము సాధ్యమేనండి. అబ్రాహాము దేవుడు నమ్మాడు కనుక ఆ నమ్మిక దేవుడికి అబ్రాహాముకి నీతిగా ఎంచబడింది. ఆ సేవకులు దీవించి వెళుతూ ఉంటే, ఆ సేవకులు దీవించి వెళ్ళిపోతా ఉంటే శారమ్మ నమ్మట్లేదు. శారమ్మలో అపనమ్మకం ఉంది. శారమ్మా ఎందుకు నవ్వుతున్నాను, నవ్వలేదని చెబుతా ఉంది. అబ్రాహాము అయితే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ఆ విశ్వాసకర్త యేసు ప్రభువు నీ కొరకు నాకు ప్రాణం పెడుతూ ఉన్నాడు. నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకుంటూ ఆ కలవరి కొండ మీద రక్తం కలుస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉన్నావా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి బాధపడుతున్నావా? విశ్వాసం సన్నగిలిపోతూ ఉన్నావా? ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చి కూడా తెలిసి సంసోని వలె, అననే సపేరే వలె, దావీదు వలె దేవుళ్ళు నిలకడగా ఉండకుండా లోక ఆశలకు పడిపోయి పాపాన్ని కొడిగడుతున్నావా? జాగ్రత్తస్తున్నా. దేవుని బిడ్డలు దేవుని ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వారిని పచ్చటి అసాధ్యము.
ఆయన అబద్ధం ఆడటానికి మానవుడు కాదు, నరపుత్రుడు కాదు, అబద్ధమైన దేవుడు కాదు. నీ కొరకు నా కొరకు బలియాగమైన గొప్ప తండ్రి. మనలో విశ్వాసము కలిగి ముందు కొనసాగుతున్నామా, లేక అల్ప విశ్వాసం కలిగి మన జీవితాన్ని పతనం చేసుకుంటున్నామా? ఇదే గొప్ప సమయము. ఇంకా రక్షించబడలేదా? రక్షణ పొంది ఉంటే ప్రభులో స్థిరముగా జీవిద్దాం. ఇంకా నమ్మకార్థంగా జీవిస్తూ ఉంటే, అయ్యా నువ్వు సాధ్యపరుస్తున్న దేవుడు అయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చే దేవుడు అయ్యా, నా కుటుంబాన్ని కట్టే దేవుడు అయ్యా, నన్ను కాపాడే దేవుడు అయ్యా, నన్ను పోషించే దేవుడు అయ్యా, నన్ను బలపరిచే దేవుడు అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, సమస్తం సాధ్యమే. నీ స్థితి ఏదైనా కావచ్చు, కానీ సమస్తం సాధ్యపరుస్తున్న దేవుడు ఎదుకు వస్తున్నావా? ఆయన సర్వస్థులకు దేవుడు అయి ఉన్నాడు. సమస్తము సాధ్యపరుస్తున్న దేవుడు ఆయనే. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది కూడా ఆయనే, తిరిగి లేచింది కూడా ఆయనే, రాబోతున్నది కూడా ఆయనే. మనలో బలమైన విశ్వాసం కలిగి ఉందా? దయగల మా తండ్రి, ఆ మాది కొందనాలు. సమస్తము సాధ్యమేనండి. ఏది అసాధ్యము ఎప్పుడు పత్రికలను మీరు మాతో మాట్లాడారు. తెలిసి పాపం చేస్తే వారి నూతన పశ్చిత్తము అసాధ్యము, దేవుడు అబద్ధమాడుట అసాధ్యము, మేకల యొక్క ఎట్ల యొక్క రక్తము మానవ జీవితాలకు అయా అర్థపోక్షణ ద్వారా మానవ జీవితాలకు పవిత్రం చేయటము అసాధ్యము. అలాగే విశ్వాసం లేకుండా ప్రభు ఇష్టలుగా ఉండటం కూడా అసాధ్యం అంటూ ఉన్నారు. మేమందరము బలమైన విశ్వాసము కలిగి యా మీలో స్థిరముగా ఉంటూ మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలు పొందుకొని మీ కొరకు జీవించబిడ్డలుగా ఆయత్తపరచమని, వారికి ఆత్మీయ జీవితంలో ఏమైతే సాధ్యమైన కార్యాలు మా కుటుంబంలో ప్రభువా అనుకుంటూ ఉన్నారు, వాళ్ళ బలమైన కార్యాలు మీ ద్వారా పొందుకొని రోజు పర్యాంత వరకు మీ కొరకు జీవించబడినగా ఆయత్తపరిచి, చెప్పిన ప్రతి మాట వాళ్ళు ఫలింపచేసి వాక్య మేలు మెండుగా మాకు అనుగ్రహించి మీ కొరకు సిద్ధపాటు చేయమని, తలవంచిన ప్రతి ఒక్కరిని యొక్క వాక్యంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి.